మనం ఎంత మద్దుబారిపోయామో, మనం ఎంత పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని వదిలేస్తామో ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆత్మ విషయమే దీనులైన వారంటే అసలు ఆ విషయం ఏంటి? ఆత్మ విషయమే దీనులైన వాడు అంటే చాలా మంది అన్నారు. దీనులు అనగానే సైలెంట్ గా మాట్లాడమంటున్నారు. అదా దాని అర్థం? మనం ఇంకా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉన్నామంటారు. గుర్తేంటో చెప్పండి. ఇదిగో ఇలాంటి విషయాలే, ప్రారంభపు విషయాలే, పునాదులే, క్రైస్తవ్యానికి మౌలికమైన పునాదులే. మనకు అర్థం లేదేమో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బాగా వినాలి. ఆయన ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలో ఉన్న మాట ఏంటి చెప్పండి? ఆయన బోధలో ప్రాముఖ్యమైనది, బోధలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది ఏ విషయాన్ని గురించి చెప్పండి? ఆత్మను గూర్చి. ఈరోజు బోధలో ఆత్మీయ సంగతులు తక్కువ, చెప్పండి, శారీరకమైన సంగతులు ఎక్కువ. నోరు తెరిచి మాట్లాడిన ఆయన బోధలో మొట్టమొదటి మాట శారీరకమైన విషయాలు ఏమెత్తలేదు. ఆయన ఆత్మ. ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మీయ సంగతి, ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మను గూర్చిన జ్ఞానము, ఒక మనుష్యుడికి కావలసినది ఆధ్యాత్మిక ఎదుగుదల. ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి? ఈరోజు ఆత్మీయ విషయాలు తక్కువ, శారీరకమైన డాంబికమైన దీవెనల కొరకు బోధ. ఇదిగో ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. తెలుసా? ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ డెమో. అది సాక్ష్యం చెప్తారు. ఇలాంటి మైక్ ఒకటి ఇస్తారు, ఇలా నిలబెడతారు. నిలబెట్టి చెప్పు, ఏం చెప్పాలి? ఇల్లు కట్టుకున్నానని చెప్పు. ప్రభువుని నమ్ముకున్న యంత్రవేదిలో లేదా ఈ పరిసర ప్రాంతాలు, ఈ గొంది, ఈ పరిసర ప్రాంతాలు టాప్ మోస్ట్ బిల్డింగ్ మాదే అని చెప్పి, అది చూసిన వెంటనే మళ్ళా అంటోనే కింద కూర్చున్న వెంటనే ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? ప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుంది? బిల్డింగ్లు వస్తాయి. ఇది ఆత్మీయ విషయం. ఇది వాళ్ళు దేనికి సిద్ధం చేయడానికి చెప్పండి? ఇవి ఆత్మీయ సంగతుల? ఇవి దేనిని కోరుతున్న సంగతులు చెప్పండి? 3 నాళ్ళ ముచ్చట కొరకు చస్తే 6 అడుగులు, ఈ 3 అడుగుల్లో కప్పెట్టే మన దేహం కొరకు దేని మీద మన నాలెడ్జ్ డెవలప్ చేస్తాం. ఒక ఆవిడ వచ్చింది ప్రార్థనలో గడపమంది. ఎప్పుడు రాని ఆవిడ వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంది. అని అడిగాం. జగన్ గారు సీట్లు ఇస్తారన్న పేరు వాలంటీర్, ఆవిడ కూడా పేరు చెప్పిందట. వాలంటీర్ గారు వచ్చి ఇదిగో మీ పేరు కూడా జమ చేశారు, మీ పేరు లెక్కల్లో ఉంది, అది ఇది అనగానే ఆ రోజు నుంచి విపరీతమైన భక్తి పెరిగిపోయింది. నేను అనుకున్నాను ఆ రోజే, ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడే అనుకున్నాను. ప్రార్థనలో కూర్చునేది, సంధ్యవేళ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాడు. ఒకరోజు సడన్గా రావడం మానేసింది. ఎందుకు రాలేదని మా అత్తను అడిగాను. తర్వాత స్లోగా చెప్పారు, స్థలము రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే ఈవిడ పేరు మీద ఆల్రెడీ ల్యాండ్ ఉందట, కరెంటు బిల్లు ఉందట, ఇంటి పన్ను ఉందట, అన్నీ ఉన్నాయంట. ఇప్పుడు ఏమని చెప్పేసరికి భక్తి అంతా పోయింది. శారీరకమైన విషయాల మీద ప్రభువును మనం నేర్చుకోవడం మొదలు పెడితే వస్తే నమ్ముతాం, రాకపోతే ఆయనను ఎగ్గొట్టి తిరుగుతాం. అందుకే ఆత్మీయ విషయాల మీద మమకారం ఉంటాం. ఒకవేళ శారీరకమైన విషయాలను బట్టే మన ఆధ్యాత్మిక ఎదుగుతుంది అనుకుంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళు ఎదగలేదు. చెప్పండి, పడిపోయారు. అరణ్యంలో వారికి కావలసిన బట్ట దొరికింది, కావలసిన అన్నం దొరికింది, కావలసిన ఆహార నీళ్లు అన్నీ దొరికాయి, ఎదగలేదు. ఆత్మీయంగా కొప్పుకూలిపోయారు. 40 ఏళ్ళు వారు నడిచి ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోలేదు. బాగా తినడం నేర్చుకున్నారు, బాగా సుఖపడడం నేర్చుకున్నారు, తినేసిన తర్వాత తిరగబడ్డం నేర్చుకున్నారు. మనిషి దేవుని దగ్గర రాయితీలకు అలవాటు పడితే ఇదే అయిపోయి ఇంకొకటి అయిపోయి ఇంకొకటి. సైకిల్ పోతే బండి పోతే కారు పోతే చెప్పండి. అవకాశం ఏమని ఉంటే ప్రభా మినీ జెట్ రాకెట్స్ వచ్చేటట్టు నాకు ఒకటి అరేంజ్ చేయి అని అడుగుతాను. ర్యాకెట్ మామూలు ఏమన్నా పని చెప్పి అవసరమైతే అటు నుంచి అటు అలా స్పేస్లో ఒక రౌండే వచ్చేస్తా అంటమ్మా. ఎలా ఉండొచ్చు? ఇంటర్మీడియట్లో ఉంటుందండి పాఠం. మనిషి యొక్క కోరికలు అనంతమైనవే, అవి దేవుని దగ్గర కుదరవు. దేవుని దగ్గర ఆయన ఇస్తాడు, కానీ
అవసరాల కొరకు నమ్మితే మనకంత అమాయకులు ఇంకెవరూ లేరు. ఈ బోధ చెప్పండి నోరు తెరిచి. ఇలాంటి బోధన బోధించండి. ఒక్కడ మీ దగ్గరకు వస్తే ఒట్టు రారు. ఈరోజు టౌన్ సంఘాలు నిండడానికి కారణం ఏంటి? ఇల్లు వస్తుంది, బండి వస్తుంది, నీ మొండు బకాయికి నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఇలాంటివి చెప్తున్నారు. సెంట్రల్ ఏసీలతో దబాయించేస్తున్నాయి చర్చిలకు. రోజు ఎందుకు ఆ చర్చికి వెళ్తున్నారంటే ఆ చర్చిలో మ్యూజిక్ బాగుంటుందట. ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే సెంట్రల్ ఏసీ బాగుంటుంది. ఆ చర్చికి కింద స్క్రీన్లు బాగుంటాయి. ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారు? అదిగో అక్కడ లైట్స్ ఆపి ఆన్ చేస్తుంటారు, బాగుంటుంది అక్కడ. నువ్వు వెళ్ళేది కళ్యాణ మండపానికా, థియేటర్కా, లేకపోతే నువ్వు వెళ్ళేది సంత బజార్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామ్స్గా? దేనికి? కాస్త కూర్చొని వాక్యాలు వినడానికి. ఎంటర్టైన్మెంట్ అంతా దేనికి? ఆత్మీయ విషయాలు అక్కడ ఎక్కువ కాదు, అక్కడ ఉంటేగా నేర్పించడా. మరి ఎక్కడుంటాయి? ఇలాంటి పూర గుడిసెల్లో దొరుకుతాయి. ఎక్కడుంటాయి ఇలాంటి నాణ్యమైన సేవ? లేమిలో, ఇబ్బందుల్లో మతికులు తిని పాచిపోయిన అన్నాన్ని పరమన్నంలో తింటున్న నాణ్యమైన సేవకుల దగ్గర దొరుకుతాయి. దేవుని కొరకు ఏమైనా పర్లేదని అన్నీ వదులుకొని బతికే ఇలాంటి ఉన్నతమైన సేవకుల దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ విషయమై ఆలోచించేవాడి వాడి ప్రార్థన 2 నిమిషాలని చెప్పొచ్చండి. వాడు ఎంతగా ఆత్మీయంగా ఉన్నాడు. ఆత్మ విషయం మీద జ్ఞానం ఉన్నవాడు ఆ 2 నిమిషాల ప్రార్థన నడిపిపుని బట్టి చెప్పాడు. ఆత్మీయ విషయాల మీద పట్టున్నవాడు ఆ 2 నిమిషాల మాటలు విని చెప్పు. ఈరోజు ఎక్కడని చెప్పండి, అంత ప్రాస్పరిటీ మీన్స్ సమృద్ధి క్రైస్తవ్యం అంతే. ఎంత దౌర్భాగ్యం తెలుసా? దేవుడు దీవించాడని చెప్పి లగ్జరీ లైఫ్ని గడుపుతూ రెస్టారెంట్లో కూర్చుని సేవకులండి. రెస్టారెంట్లో కూర్చుని 5 స్టార్ 7 స్టార్ సామాన్యుడు వెళ్ళలేని హోటల్స్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి సెల్ఫీలు తీసి దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని ఈరోజు సోషల్ మీడియాలో పెడతారు. నేను అడుగుతున్నాను, ఒక సగటు విశ్వాసికి ఏం చూపిద్దామని అది చూపించి, అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి మిమ్మల్ని 5 స్టార్లో పెట్టాడు, మమ్మల్ని బ్లెస్ చేయక పాకలో పెట్టాడా? ఏమి నేర్పిద్దామని? ఈరోజు సెలబ్రిటీ సేవకులు చాలామంది 5 స్టార్లో నెంబర్ 1 విమానాల మీద తిరుగుతూ ఫారెన్ టూర్స్ చేస్తూ డబ్బులు ఎక్కువైపోయి ఇష్టానుసారమైన ఐటమ్స్ తింటూ అవి ఫోటోలు పెడుతున్నారు. ఇంకా విషయం ఏంటి తెలుసు? ఆత్మీయ విషయాలు చెప్పకుండా శారీరకమైన విషయాల మీద మమకారాన్ని నేర్పించారు కనుకే శారీరకమైన మనసు గలవారు శారీరకమైన విషయాల మీదే మనసు ఇస్తారు. అట్టి వారి కావాలి. ఊగేసే మ్యూజిక్లు కావాలి, ఎగిరేసే మ్యూజిక్లు కావాలి. కాస్తంత అలా కూర్చొని ఇక్కడ ఇలా నిలబడి వాక్యం ఏముందని శ్రద్ధగా వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు. ఈ ఆత్మీయ విషయాలు మీకు ఇంకా ఎక్కువ ఒక అర్ధగంట పెంచి మాట్లాడితే మీరు ఉంటారు అనుకుంటున్నారా? మీ మనసు ఉండనివ్వదు. ఎందుకంటే అది ప్రార్థనలోనే గడపనివ్వదు. అందుకే చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులు. నేను అడుగుతున్నాను, మనకు తెలిసిన వాక్యం ఇది. మనం ఎంత మద్దుబారిపోయామో, మనం ఎంత పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని వదిలేస్తామో ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆత్మ విషయమే దీనులైన వారంటే? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆత్మ విషయమై దీనులైన వారంటే అసలు ఆ విషయం ఏంటి? ఆత్మ విషయమే దీనులైన వాడు అంటే చాలా మంది అన్నారు, దీనులు అనగానే సైలెంట్గా మాట్లాడబడుతున్నారు. అదా దాని అర్థం? మనం ఇంకా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉన్నామనడానికి గుర్తేంటో చెప్పిన, ఇదిగో ఇలాంటి విషయాలే, ప్రారంభపు విషయాలే, పునాదులే, క్రైస్తవ్యానికి మౌలికమైన పునాదులే. మనకు అర్థమవలేదేమో. ఆ 2 విషయాలు మనకు అర్థం కావాలంటే పైనున్న మొదటి ఆ మాటకి, కిందున్న ఆ 10వ వచనంలో ఉన్న మాటకి కామన్గా రెండిట్లో ఒక పదం ఉంది, చెప్పండి. ఆ పైన ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 10వ వచనంలో నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. రెండిట్లో కామన్గా ఉన్న పదం ఏంటి చెప్పండి? పరలోక రాజ్యము అని. ఒక మాట చెప్పనా, పరలోక రాజ్యం అని ఎందుకన్నారంటే అసలు నిజానికి పరలోక రాజ్యము కాదు వాళ్ళు అనాల్సినది, దేవుని రాజ్యం అనలేదు. మత్తయ్య అనడు,
ఎవరు తెగించి మాట్లాడరు. ఎందుకంటే మత్తయే కాదు, సహజమైన ధర్మశాస్త్రం ఎరిగిన ఏ యూదుడికైనా యెహోవా మల్కుత్ అనాలంటే భయం. యెహోవా మల్కుత్ అంటే ఇది దేవుని రాజ్యం అనలేరు. యెహోవా అంటే దేవుడు, మల్కుత్ అంటే ఆయన రాజ్యం. ఆ పదాన్ని వాళ్ళు వాడలేరు, మల్కుత్ అని మాత్రమే వదిలేస్తారు. ఎందుకు? యెహోవా దేవుడు అని ఎందుకు అనలేదు అనరు. ఎందుకంటే పాత నిబంధన బట్టి వాళ్ళకి భయం. యెహోవా అన్న పేరు వ్యర్థముగా ఉచ్చరిస్తే వాళ్ళకి భయం. మత్తయ్య కావాలనే ఆ ప్రభువు వాడిన పదాన్ని ఆయన రికార్డ్ చేయలేదు. ఎందుకంటే దేవుడు లేదా ఆయన నామస్మరణ ఎక్కడైనా పలకాలంటే భయం వాళ్ళకి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన పదం ముందు మన బతుకులు సరిపోవని ఆ పదానికి పర్యాయ పదం వాడు రాసేవాడు. అందుకే ఎక్కువ మత్తయి సువార్తలో పరలోక రాజ్యం ఉంటుంది, కానీ మూలానికి వెళ్తే ఏముంటుంది తెలుసా? పరలోక రాజ్యం కాదు, అసలు అర్థం సందర్భంలో దేవుని రాజ్యం. దేవుని రాజ్యం, దేవుడు అనే పదానికన్నా దేవుడుండే ఆ లోకం ఉనికి పదాన్ని వాడి పరలోక రాజ్యం అన్నారు. ఎందుకంటే దేవుడు అనే భయం వాళ్ళకి చాలా ఎక్కువ. అందుకే మీరు నెక్స్ట్ అధ్యాయం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు పేతుర్ని, శిష్యుల్ని అందరికీ దగ్గరికి పిలిచి ఎప్పుడు వారు వినలేని ఒక మాట వారికి వినిపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మాట ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. వాళ్ళకి మెస్ప్రైజింగ్ వర్డ్ అది, వాళ్ళకి విచిత్రమైన మాట అది. అప్పటి వరకు పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అన్నారు. అసలు దేవుణ్ణే వారు పలకడానికి భయపడు. ఆ రోజు సీన్ ఎలా ఉందంటే రైటర్ మంచి భలే వర్ణించాడు. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులందరినీ దగ్గర పిలిచి, పీటర్, సైమన్ పీటర్, ప్రభు ఏమంటున్నాడు తెలుసా? పరలోకమందున్న తండ్రి. దేవుణ్ణి తండ్రి అంటున్నాడు భయ్యా, దేవుణ్ణి తండ్రి అంటున్నాడు. పీటర్, జాకోబ్, నతానియేల్, ఆయన ఏం మాట్లాడుతున్నారు? దేవుడు అనే పేరెత్తడమే భయం. అలాంటి ఆయన మనకి ఏమవుతాడట? తండ్రి, ఫాదర్, అబ్బా, మన తండ్రి ఆయన. ఎస్, దేవుడు అనే దూరాన్ని పెట్టకండి, భయపడకండి. ఆయన మీకేమవుతాడో తెలుసా? మీ తండ్రి, నా తండ్రి, మీ తండ్రి మీలో బాగును కోరాడు. ఆ బాగును కోరిన విషయాల్లో మీ ఆత్మీయ విషయంలో మీకు దీనత్వం కాదు. మీ ఆత్మీయ విషయంలో దీనత్వం అడుగుతున్నాను. ఆత్మ విషయంలో దీనులంటే చాలామంది ఆత్మీయ విషయంలో దీనులంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అండి స్లోగా మాట్లాడాలన్నా నాకు తెలియక అడిగిన అప్పుడు ఆత్మ విషయమే దీనులైన వారు అంటే ఏంటంటే కుర్చీ వేసినప్పుడట అలా కూర్చోకూడదట. ఎలా కూర్చోలట? అలా ముందు కొంచెం ఎదరకు బాగా జరిగిపోయి మోకాలు మీద చేయలేదు. మంచిదే, ఒబీడియంట్ మంచిదే, కానీ నేను అటకారం చేయట్లేదు, కానీ ఒబీడియంట్ మంచిదే. కానీ అది వేషధారణ అనుకుని అదే ఆత్మీయత అనుకుంటున్నావేమో. అది వేషధారణను మర్చిపోయి అదే ఆత్మీయత అనుకుంటు. అసలు ఆత్మ విషయమే దీనిలైన వారంటే సైలెంట్గా మాట్లాడి ఎవరు చెప్పారు ఆ డెఫినేషన్? కుర్చీకి ముందుగా కూర్చోలేని చెప్పారు. ఆత్మ విషయమే దీనిలంటే సరే ఎంత దారుణంగా బతికేస్తున్నాం. ఆత్మ విషయం దీనిలంటే ఒక ఆయన అన్నాడు, రోడ్డు కొంచెం పక్కకి నడాలంటే దేనత్వం కదా. రోడ్డు పక్కన నడమేంటి? రోడ్డు పక్కన నడిచినంత పరలోకం వెళ్ళిపోతారండి. రోడ్డుకి పక్కన నడిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి పౌరుషత్వం, ఆయనకి మెంబర్షిప్ వచ్చేస్తున్నా. రోడ్డుకి పక్కనాడు సైలెంట్గా మాట్లాడడం. ఒక ఆయన మాట్లాడుకుని వినబడదు. బ్రదర్ ఏమన్నారంటే అంటే మంచిదే, నెమ్మదస్తులుగా ఉండడం మంచిదే, కానీ ఆ రిఫరెన్స్కి ఇదే అర్థం అని అంటే మాత్రం అది మంచిది కాదు, ప్రమాదం. ఆత్మ విషయమే దీనులంటే బైబిల్లోని ఎగ్జాంపుల్ గమనించండి. ఒకడున్నాడు సీనియర్, మరొకడున్నాడు జూనియర్. ఇద్దరు జెరూసలేం టెంపుల్కి వచ్చారు. టెంపుల్ బయట ఒకడున్నాడు, టెంపుల్ ఆవరణంలో లోపల ఒకడున్నాడు. వారానికి 3 సార్లు ఫాస్టింగ్ ప్రేయర్ ఉందని, ఉపవాసం 3 సార్లు చేస్తాడు. బాగా దాన ధర్మాలు చేస్తాడు. అంత లేదు ఇంత లేదు, మంచిగా పాటిస్తాడు. పరిసయుడు సుంక. అతగాడు ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభువా వీక్లీ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది మా లైఫ్లో, ప్రభువా దాన ధర్మాలు కూడా గట్టిగానే చేస్తాను, ప్రభువా
మరి నా భక్తిని మెచ్చావని నేను అనుకుంటున్నాను. ప్రభువా, అసలు నా లైఫ్లో ఈ ఆధ్యాత్మిక తీవ్రతలో నా హై స్టాండింగ్, ఎక్స్ట్రీమ్ స్టాండింగ్ ఏంటంటే ఆ బయట ఉన్నోడు కన్నా నేను చాలా బెస్ట్ అన్న. నేను అంటాను, అది ఆత్మీయ గర్వం, ఆత్మీయ దీనత్వం లేదు. అప్పుడప్పుడు మనం మాట్లాడతాం చూసారా, 3 రోజులు ఉపవాసం అంటే అర్జెంటుగా ఎదుటోళ్ళకి తేలాలి. అది కుదరదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్లోగా మాట్లాడి మొహం అలా ఏలేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడగాలి, మనం ఎదురు అలా ఉన్నారు ఏంటంటే 3 డేస్ నుంచి ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నది ఈ డంబం, అది ఆత్మీయ దీనత్వం కాదట. 3 రోజులు ఉపవాసం ఉన్నా, 4 రోజులు ఉపవాసం ఉన్నా అని ఆ షో ఇస్తాను చూసారా, సెల్ఫ్ చూపిస్తున్నాను చూసారా, నీ ఆత్మీయ దరిద్రతను మూటగట్టుకో. ఆత్మీయ దీనత్వం అంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి, బయట ఒకడున్నాడు, నోటంటే మాట కూడా రాలేదు, కుమిలిపోతున్నాడు, ఆకాశం వైపు కూడా తలెత్తలేకపోతున్నాడు. అతగాడికి ఒక విషయం అర్థమైంది, అయ్యా దేవా, పరలోకమందున్న దేవా, ఒక విషయం నేను చెప్తున్నాను, నువ్వు పరలోకమందున్నావు, నేను భూలోకమందున్నాను. నేను ఒక మాట అంటున్నాను, ప్రభువా, ఐ యామ్ సిన్నర్, నేను పాపిని ప్రభు. తలెత్తి చూడడానికి అర్హత లేదు, అర్హత కాదు, ఆ దేవాలయంలో అడుగెట్టడానికి కూడా నాకు అర్హత లేదు. నీ దయ ఉంటే, నీ కృప ఉంటే, ఈ దీనుడైన వాడి మీద నీకు జాలి కలిగితే నన్ను క్షమించవా. ఆత్మీయ విషయమై దీనత్వం అంటే, దీనులైన వారు అంటే చెప్పిన మనకి మనం ఒప్పుకోవాల్సినది, మనం పాపులం అని ఒప్పుకోవాలి. ఎదుటోళ్ళ కన్నా మనం మంచోళ్ళం, ఎదుటోళ్ళ కన్నా భక్తి పరులు, ఎదుటోళ్ళ కన్నా మనం బాగున్నామన్న సెల్ఫ్ సావాలి. మనం దేవుని ఎదుట అర్హత లేని పాత్రలమని మనకు తెలియదు. దేవుని ఎదుట ఏమాత్రం బాలేదని తెలియాలి. నలుగురు వైపు చూసి వీళ్ళకన్నా నేను బాగున్నానన్న ఆ పదం చావాలి. పాపులందరినీ లైన్లో నిలబడితే ఆ పాపులలో ప్రధానుని నేనే అన్న పౌలు గారి లాంటి మాట మన నోటంట రావాలి. అది ఆత్మీయ దీనత్వం. తమ్మును తాము తగ్గించుకోవడం, తమ్మును తాము కనుమరుగు చేసుకోవడం, చివరికి దేవుని ఎదుట ఏమని మనం ఒప్పుకోవాలి అంటే, ఇదిగో ప్రభువా, ఆత్మ విషయంలో అంటే నా ఆత్మీయ విషయంలో, నా ఆత్మ విషయంలో నీ ఎదుట నేను కలంకమైపోయి ఉన్నా. కాదా చెప్పండి? నువ్వు లేవా, నేను లేనా? ఇక్కడ ఉన్నవారు అందరం ఆయన ఎదుట ఏమన్నా బాగున్నావా? నేను అడుగుతున్నాను, ఏ రోజన్నా మోకాలు లేసి, బాప్టిజం కార్యక్రమం పక్కన పెట్టండి, ఏ రోజన్నా మోకాలు లేసి, ప్రభువా, ఈ రాత్రి వేళ నిద్రపోవడానికి అసలు నాకు అర్హతే లేదు అని ప్రశాంతంగా నిద్రలోకి వెళ్తున్నాను, ఈ పాపిని ఎంత ప్రేమిస్తున్నావని ఎప్పుడన్నా నీ కళ్ళంటే నీరు వచ్చిందని అడుగుతున్నాను. అది ఆత్మీయ దీనత్వం. నేను ఉదయం లేచానంటే, ప్రభువా, ఇదిగో ఈరోజు ఉదయం లేచానంటే ఈ పాపిని మళ్ళీ ప్రేమించి ఇంకో రోజు ఇచ్చావా? ఇది ఆత్మీయ దీనత్వం. దీనత్వం అంటే మనల్ని మనం జీరో చేసుకో, మనది ఏమీ లేదని తెలుసుకోవడం. అసలు ఆయన మనతో కలగజేసుకోకపోతే మన జీవితంలో సరి అయిన గుర్తింపు లేదని అర్థం చేసుకో. అది ఆత్మీయ దీనత్వం. ఆత్మీయ గర్వం ఎలా ఉంటుంది చెప్పిన, ఉపవాసాలు ఉండి బిల్డప్ చేయడం. వద్దంటలేదు, ఉపవాసం ఉండాలి, నేను కూడా ఉంటా, ఉపవాసాలు ఉండాలి. కానీ ఆ ఉపవాసాలు గొప్పవని దేవుడి దగ్గరే బిల్డప్ కొట్టుకో. దాన ధర్మాలు చేసి 100 రూపాయలు పెంచి లేదా 10 రూపాయలు పులిహార పట్లం పెంచి సెల్ఫీ తీసి ఫేస్బుక్లో దడదల్లాడించడు కదా ఆత్మీయ తగ్గింపు. ఇచ్చిన ఆవిడ నువ్వెవరో కూడా మర్చిపో, ఇచ్చిన నువ్వు కూడా మర్చిపోవాలి. ఇది తగ్గింపు, ఇది ఆత్మీయ తగ్గింపు, ఆత్మ విషయమైంది. ఎందుకంటే రేపొద్దున్న శాశ్వతంగా జవాబు చెప్పుకోవాల్సిన నువ్వనే ఉనికి ఏదన్నా ఉంది అంటే ఈ కనిపిస్తున్న ఈ పైనున్న ఆకారం కాదు, నువ్వంటే నీ ఆత్మ. మార్టిన్ లూథరన్ గారు ఎలా అంటారు, మార్టిన్ లూథరన్ గారు, నాలో ఆత్మ ఉంది కాదు, నా ఆత్మ శరీరంలో ఉందని అనడం గొప్ప మాట. అర్థం లేదు కదా? నాలో ఆత్మ ఉంది కాదు, నాలో నా పైన శరీరం ఉందనడం గొప్ప. అంటే నువ్వనే అడ్రస్ ఏది చెప్పు? ఆత్మ.
ఆత్మ ఎలా ఉందో చూడాలి. శారీరకమైన అవసరాలను అడుగుతున్నానండి, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదండి. డబ్బులు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదండి. ఏమి కలిసి వచ్చినా పర్లేదు, ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు చచ్చిపోతాడు, చెప్పండి, డబ్బులు లేనివాడు చచ్చిపోతాడు. ఆరోగ్యం ఉన్నవాడు చనిపోతాడు, ఆరోగ్యం లేనివాడు మొత్తమే చచ్చిపోతాం. ఆ చచ్చిపోయే శరీరం కొరకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. పట్టించుకోవాల్సిన దేని గురించి చెప్పండి? ఆత్మ విషయమే. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఇదిగో ఆ ఆత్మ విషయంలో దీనత్వం అంటే బైబిల్ చెప్తుంది, మనం దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకొని, దేవా నేను పాపినని తగ్గించుకో. ఆయన బోధలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మీ పాపాన్ని మీరు గుర్తించుకోండి. మీ ఆత్మీయ దారిద్రత ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మీరు పరలోక రాజ్యంలో ధన్యులు. పరలోక రాజ్యం అంటే ఆయన అధికారం, ఆయన పరిపాలన, ఆయన స్థాపించిన ఆయన రాజ్యంలో పౌరసత్వాన్ని సాధించడం పరలోక రాజ్యంలో ధన్యత. ఆయన పరిపాలన రెక్కల కిందకి రావడం పరలోక రాజ్యం అంటే. అందులోనికి మనం వెళ్ళాలి అంటే ఎవరికయ్యా గ్రీన్ కార్డ్ అంటే పాపినని ఒప్పుకున్నవాడికి గ్రీన్ కార్డ్. లేదండి మన పెళ్ళికి బాప్టిజం తీసేసుకున్నానండి, నాకు పౌరసత్వం వస్తుందంటే పౌరసత్వం రాదు, మీ ఆవిడ వస్తుంది. ఆవిడ వస్తుంది నీ పరలోక రాజ్యంలో పౌరసత్వం రాదు. లేదండి మొన్న మా ఈదులో వాళ్ళందరూ బాప్టిజం తీసుకొని నేను కూడా తీసేసుకున్నా అంటే మీ ఈదులోకి వస్తావు, పరలోక రాజ్యంలోకి రావు. ఇక్కడ సమాధులు దొడ్డెలో స్థలం ఇవ్వనన్నారంటండి, ఆ సమాధుల దొడ్డు కొరకు బాప్టిజం తీసుకున్నాడు, దొడ్డు వస్తుంది, పరలోక రాజ్యం రాదు. పరలోక రాజ్యము రావాలి అంటే ఆత్మీయ విషయంలో మనం ఎంత పాపంతో ఉన్నామో ఒప్పుకో. అదేంటండి చాలామందికి ఈ మాట చెప్తే మీ ఏరియాలో ఎక్కువ, చాలామందికి ఈ మాట చెప్తే ఈ క్రైస్తవులతో వచ్చిన గొడవ ఇదేనండి. అందరిని ఏమంటారండి చెప్పండి? అందరిని ఏమంటారు? పాపులు అంటారండి. మాట్లాడతా గ్రంథం పట్టుకుని. ఒకడున్నాడండి రాజీవ్ మల్హోత్రా అని, ఇంటర్నేషనల్ విలేకరి, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. CNN BBC వరల్డ్ ఎరగొడతాడు, క్రైస్తవుల్ని చాలా మందిని బెదిరించాడు అందులో పెట్టి. రాజీవ్ మల్హోత్రా ఇతగా డిఫెన్స్ ఇచ్చాడు ఒకరోజు. ఏమండి, ఇదిగో ఈ క్రైస్తవుల దగ్గర నచ్చింది ఏంటంటే అందరినీ పాపులు అంటారు. ఇదిగో మన సనాతన ధర్మాలల్లా, మన సనాతన ధర్మం ప్రకృతిలో ప్రతి దాన్ని దైవం అన్నారు, మనుషుల్లో కూడా దైవాలు ఉన్నారు, మనుషులే దైవాలు అన్నారు. దైవాలన్న మన గ్రంథాలు గొప్పవా, పాపి అన్న ఈ విదేశీ గ్రంథం గొప్పదా? కాబట్టి చెప్పండి, మన దైవాలనే గ్రంథాలే గొప్పవే తప్ప పాపి అనే ఈ గ్రంథం గొప్పది కాదు. ఆ గ్రంథంలో ఉన్న దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదన్నాడు. ఎవరు అనుకుంటున్నారు? ఒక ఇంటర్నేషనల్ బిగ్ పర్సనాలిటీ. క్రైస్తవులు అంటే అస్సలు పడతాయి. క్రైస్తవ్యంలో దుమ్ము దులుపుతాడు, క్రైస్తవం మీదకి ఆయన ఉవ్వెత్తిన పోస్తాడు. క్రైస్తవులు ఉన్నారంటే ఏదో ఒక కుంపటి మీద వేయడానికి చూస్తాడు. అటు నుంచి అటు ఒక మత సంబంధమైన పార్టీకి కూడా బాగా కావలసిన మేధావి ఆయన అన్నాడు. ఇదిగో ఈ మనుషులు ఎప్పుడు ఈ క్రైస్తవులు ఇతరులని పాపులు అంటారు. ఇది ఎలా ఉందో చెప్పనా? మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారు మన వ్యవహారం అంతా చూపించిన తర్వాత, మనకి పెద్ద రోగం లోపల ఉన్న తర్వాత, డాక్టర్ గారు మన దగ్గర పైకి వచ్చి శతస్కోప్ అలాగెలా పెట్టి ఆయన చెవులు పెట్టుకుని చెక్ చేసి, ఏమీ లేదు ఓఆర్ఎస్ తాగేసి వెళ్ళిపో అంటే ఆయన్ని ఏమంటారు చెప్పు? నీకున్న రోగం అది మాయి రోగం, నేడో రేపో ఎత్తుకెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ రోగానికి వైద్యం చేయకుండా, ఆ రోగం ఉందని తెలిసిన ఆయన కప్పేసి, ఏం కంగారు పడకు, హెల్దీగా ఉన్నావు, క్రికెట్ ఆడుకుపోయి ఓఆర్ఎస్ తాగంటే బెస్ట్ డాక్టర్ అవార్డు ఇస్తావు ఆయనకి. ఆ క్రికెట్ ఆడుతున్నాడు డక్అవుట్ అయిపోతావు. ఎవరనుకుంటున్నావు? ఏమవుతావు? నీకు రోగం ఉందని చెప్పేవాడు బెస్ట్ డాక్టర్ అవుతాడా? రోగమున్నా నీకు రోగం లేదు, నువ్వు మహానుభావుడివి, ఆరోగ్య సూత్రాల్లో నువ్వే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు అన్నోడు గొప్పోడు అవుతాడు చెప్పు. రోగం ఉందని రోగాన్ని బయట పెట్టి నీకు వైద్యం చేయించుకోకపోతే పోతావన్నవాడు గొప్ప వైద్యుడు. రోగమున్నా దాన్ని కప్పేసి చేతగాని కాకమ్మ కబుర్లు చెప్పి పంపించేస్తాడు చూసారా, అతడు వైద్యుడు కాదు, బహుశా సర్టిఫికేట్ కొనేసుకుని ఉంటాడు.
ఏ దొంగ సర్టిఫికేట్ తెచ్చేసి ఉంటాడు, అందుకే ఆయన వైద్యం చేయట్లా. ఇది అర్థమైతే వాక్యం మెరిగిన ప్రతి ఒక్కరు, ఈ వాక్యంలో ఉన్న ఈ దైవం, భూలోకి వచ్చిన శరీర రీతిగా ఈ భూలోకానికి వచ్చిన ఈ దైవం పరమ వైద్యుడు. రోగులైన మనల్ని అందరిని చూసి మనలో పెద్ద రోగం ఉందన్నాడు. ఆ రోగమే పాపం. ఆ బైబిల్లో ఉన్న ఆ దేవుడు ఏం చెప్తాడు అంటే, మీలో రోగం ఉందని చెప్పడం తప్పుడు పుస్తకం ఎలా అవుద్ది? డాక్టర్ గారు నీకు మెడికల్ సీట్ మీద మెడిసిన్ ఉదయం 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 అని రాస్తే తప్పుడు పేపర్ ఇచ్చేయడండి అంటావా? అలా అని ఆ మెడికల్ సీట్లు పట్టుకుని వెళ్ళి ఆ మెడికల్ షాప్ ముందు నిలబడి అన్ని తప్పులు రాయండి, ఉదయం 3 వద్దు, మధ్యాహ్నం 3 వద్దు, సాయంత్రం 3 వద్దు అంటే ఇంక నీకు 3 వద్ది త్వరగానే బగిడిదనే సాకు పెట్టేస్తారు. అవి రాసింది పాపపు మాటలు కాదు, నీలో ఆ రోగం ఉందని రాశారు. లోపల ప్రాబ్లం ఉందని బయటికి చెప్తే అది తప్పు ఎలా అవుద్దండి? మనమందరం ఎలా ఉన్నామో తెలుసా? పరమ వైద్యుని దృష్టికి పాపులం. ఆత్మ విషయంలో చెప్పండి, పాపముతో కలంకమైపోయాం. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఇప్పుడు అడుగుతున్నాను, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఈ 3 రోజులు మీటింగ్కి వచ్చిన వాళ్ళు వెళ్ళరు. చెప్పాలి, వారం సండే వెళ్ళిపోతే, సండే వర్షిప్కి వెళ్ళిపోతే వెళ్ళరు. ఈ జేమ్స్ గారి ప్రసంగాల తర్వాత ఇంకొక ఆయన ప్రసంగాలు, ఆ తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ప్రసంగాలు, ఇవన్నీ వినేస్తే వెళ్ళరు. వింటే వెళ్ళరు, ఒప్పుకుంటే వెళ్తారు. 3 రోజులు వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో లేదా నీ గదిలోనికి పోయిన తర్వాత, ప్రభువా ఈరోజు నాకు అసలు విషయం అర్థమైంది ప్రభువా, నీ ఎదుట నేను అస్సలు బాలేదు, నేను పాపిని ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో సభ్యత్వం. అందుకే ఈ మొదటి మాట మీకు అర్థమైతే ఒప్పుకోండి, బయటకు ఒప్పుకోద్దులేదు. నీ మనసులో ప్రభువా నీ ఎదుట ఏ కార్నర్లో నేను బాలేదో నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. అందుకే నేను ఒప్పుకుంటున్నాను, అసలు నిన్ను అడగడానికి కానీ నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా నాకు హక్కు లేదు ప్రభు. నీ ఎదుట నిలవడానికి కూడా హక్కు లేదు. నేను ఏడుస్తూ అంటున్నాను, ప్రభువా నా ఆత్మీయ దరిద్రతను క్షమించవా అని అడుగుతాను. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, పురాతనమైన కీర్తనలో మంచి పాట స్టార్ట్ అవుద్ది. ఆ పాట ఏంటో తెలుసా? అపరాధిని యేసయ్య. ఎంత బాగుంటుందండి అసలు. అపరాధిని ప్రభువా, నేను అపరాధిని, ఏమని పాపం, ఏమని వర్ణించును, ఏమని నిన్ను పొగడడానికి నాకు అర్హత లేదు. అపరాధిని యేసయ్య, చాలు చూపించు. నువ్వు నన్ను కలగజేసుకోకపోతే ఉనికే లేదయ్యా, నేను అపరాధిని ఎదుట. ఆ పొందిన దెబ్బలు నా కోసమే, ఆ పొందిన గాయాలు నా కోసమే. నేను ఎంత అపరాధినో నీ దేహాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ గాయాలు అన్నీ నా వల్లే అయ్యాయని నేను ఎంత అపరాధనో నాకు తెలుస్తుంది. నిజమైన పశ్చాత్తాపంలో గమకాలుండవు, నిజమైన పశ్చాత్తాప పాటలో శృతులుండవు, నిజమైన పశ్చాత్తాపంతో కూడిన పాటలలో సవర్ణలుండవు. మరి ఏముంటాయి? పాపపు ఒప్పుకో, ఏడుస్తారు. నిజమైన ఒప్పుకోల్లో దుఃఖ స్వరము, విరిగి నలిగిపోయిన స్వరం తప్ప ఇంకేముంది. అందుకే మనం అందరం ఆత్మ విషయంలో బాలేదు. ఇది సరి చేసుకో.